ఎంతసేపు గనిగా బేగా తీసుకొచ్చి కట్టు. అయిపోయిందక్క, కొంచెం ఓర్చుకో. చింతపిక్కలు తీసుకురావడానికి లేట్ అయింది. తులసాకులన్నీ పెరట్లోనే ఉన్నాయి. నూరుతున్నా ఉండు. అమ్మా, ఇసం సుడులు తిరుగుతుంది అనుకుంటా. సురమంటుంది. ఎర్రతెల్లి కుండలో విషం ఎక్కువ ఉంటుంది, అదే కుట్టినది. అమ్మా, అమ్మా, వద్దురా గని. 5 నిమిషాలు ఓర్చుకోక్క. కట్టు కట్టినాక మెల్లగా ఇసం గుంజి పారేస్తుంది. నొప్పి కూడా తగ్గిపోతుంది. గని మంటరా, వద్దు గని. అయిపోయిందక్క. మందెట్టినాను, బట్ట చుట్టూ ముడేస్తే నువ్వు పడుకున్నాక కూడా గట్టిగా ఉంటుంది. ఓర్చుకోక్క, కాసేపు ఓర్చుకోక్క. అయిపోయిందక్క. తేలుకుట్టినా కూడా బట్ట కట్టుకున్నా డాన్స్ చేసినావు కదా. పెద్ద బాబు గారు గెలవాలని అట్టాగే మొండికి వెళ్ళినరా. కానీ ఇప్పుడు కాటు నసనానికి ఎక్కుతున్నట్టుంది. ఎల్లిపాయ కారంతో రొట్టె తిను, పొద్దున్నే జింక పిల్లలా గెంతుతావు. కానీ అయ్యకి చెప్పొద్దురా, కంగారు పడిపోతాడు. వేగా పడుకుంది ఏంటని అడిగితే తెల్లవారుజామునే లేయాలని పడుకుందని చెప్పు. నాకు తెలిసిలేవే, ఎప్పుడు అయ్యో బాధపడతాడని ఆలోచిస్తావు, కానీ నువ్వు బాధ పట్టించుకోవా? వద్దురా. హలో హలో, డాక్టర్ మిశ్రా. యా, గుడ్ ఈవినింగ్ మిస్టర్ దేవా. గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి ఇంటికి రాగలరా? వస్తాను సార్. ఎమర్జెన్సీ ఏం లేదుగా? అంటే మరేం లేదు. మా పార్వతికి తేలు కుట్టింది. 2 hours అయి ఉండొచ్చు. పాపం పెయిన్తో బాధపడుతుంది. డోంట్ వరీ మిస్టర్ దేవా, నేను 1 hourలో వచ్చేస్తాను. ఈలోపు మీరేం చేస్తారంటే ముల్లంగి తినిపించండి. ముల్లంగి తినిపిస్తే పెయిన్ తగ్గుతుందా డాక్టర్? చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. నేను వచ్చాక ఇంజెక్షన్ ఇస్తాను. ప్రాణాలకైతే ప్రమాదం ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ముల్లంగి పెద్దబాబు గారు, మీరు